హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వంట మీకోసం గోంగూర చికెన్. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చికెన్ సూపర్ వచ్చింది. గోంగూర చికెన్ ఎలా తయారు చేయడం ఎలా చూడండి. వెయిట్ అండ్ వాచ్, ఫుల్ వీడియో చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వెల్కమ్ టు అరుణ్ లైఫ్ క్యాప్చర్. ఈరోజు మీ సుమిత్రం కిచెన్కి వచ్చేసినాము. హాయ్ మా, ఈరోజు ఏంది? ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాం. గోంగూర చికెన్ కేజీ చికెన్ ఇది. గోంగూర చికెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. చూడండి, ఒక చెంచా ధనియాల పొడి, ఒక టమాటానండి కట్ చేసి పెట్టుకున్నా, సగం చెంచా జీలకర్ర పొడి, ఒక తెల్లగడ్డ, 2 చెంచాలు ఉప్పు, గరం మసాలా సగం చెంచా, చిటికెడంతా పసుపు, ఒక చెంచా అల్లం పేస్ట్ అండి, 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా. గోంగూర 6 కట్టలు తెచ్చుకుని బాగా ఒలుసుకుని కడిగి పెట్టుకుని 10 పచ్చిమిరపకాయలండి, 2 గోంగూర పచ్చిమిరపకాయలు 2 మిక్స్ చేసి కొంచెం ఒక చెంచా నూనె పోసి స్టవ్ మీద వేసుకుని బాగా ఉడకబెట్టుకుని దీన్ని పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. 3 చెంచాలు ఆయిల్ పోసుకుంటున్నానండి గోంగూర చికెన్కి. నూనె ఏడెక్కిందండి, ఒక చెంచా పోపు గింజలు వేసుకుంటున్నాం. పోపు గింజలు వేగిందండి, ఇప్పుడు 2 ఉల్లిగడ్డ వేసేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ వేగిందండి బ్రౌన్ కలర్లో. ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న 2 నిమిషాల తర్వాత అండి చికెన్ వేసుకోవాలండి. చికెన్ కలుపుకుంటున్నానండి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉప్పు 2 చెంచాలు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత అండి చిటికెడంత పసుపు కూడా వేసేస్తున్నాం. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత అండి బాగా కలుపుకొని ఇప్పుడు 2 నిమిషాలు మూత పెడుతున్నానండి. 2 నిమిషాలు అయిపోయిందండి. చూడండి ఎట్లా ఆయిల్ పైకి వచ్చిందో. ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. ఇప్పుడు 2 చెంచాలు కారం వేస్తున్నానండి. కారం తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు వేసిన. ఇప్పుడు సగం చెంచా జీలకర్ర పొడి అండి, సగం చెంచా ధనియాల పొడి, సగం చెంచా గరం మసాలా అన్నీ వేసుకున్నానండి. మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు అన్నీ ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. చికెన్ చూడండి ఎంత బాగుందో కలరు. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. చికెన్లో వాటర్ పోసుకున్నాం కదండి, గ్లాస్ నీళ్ళు. ఇప్పుడు 10 నిమిషాల దాకా ఉడకాలండి. మూత పెట్టుకుంటున్నా. 10 నిమిషాలు అయిపోయిందండి. 10 నిమిషాల తర్వాత అండి ఈ గోంగూర ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు గోంగూర వేస్తున్నానండి. గోంగూర వేసుకున్న తర్వాత అండి ఇలా చికెన్కి మంచిగా కలుపుకోవాలండి. ఇలా గోంగూర కలుపుకున్నాక కరివేపాకు వేసేసి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత అండి ఒక 10 నిమిషాలు మూత పెడుతున్నానండి. గోంగూర చికెన్ అయిపోయిందండి. గోంగూర చికెన్ అయిపోయిందండి. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో నాలాగా ఒకసారి ట్రై చేయండి.